Hello, good morning, students. In today's class, we will continue the discussion of damped vibrations. And actually, in the previous class, we derived a equation of motion in the case of damped vibrations, and we converted the equation of motion in the form of some x double dot plus 2 zeta omega n x dot plus omega n square x equal to 0. So we converted that differential equation into some auxiliary equation. So depending upon the roots of the equation, so you will have a variety of solutions. So first one is there is a one term that is so there is a one term that is damping ratio or damping factor zeta. So depending upon the magnitude of this zeta, so we divided the vibrating systems into three kinds. So first one is zeta less than 1. So zeta less than 1 is under damped system, and if a system is having damping ratio greater than 1, it is a over damped system. And if it is if the system is having a damping ratio is 1, we can say that the system is a critically damped system. So in yesterday's class we have discussed about the over damped system. సో డాంపర్ సిస్టంలో మనకి అసలు అది ఒక ఏపీరియాడిక్ మోషన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పాం. ఓకే, నెక్స్ట్ అండర్ డాంప్డ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసి ఒక సొల్యూషన్ అనేది ఈ ఫామ్లోకి తీసుకొచ్చాం. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మాస్ ఫ్రమ్ ద ఈక్విలిబ్రియం పొజిషన్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మాస్ ఫ్రమ్ ద ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకే, ఇది యాక్చువల్గా మనకి తీసుకున్న మా ఇది డాంపర్, ఇదేమో స్ప్రింగ్, ఇదేమో మాస్. సో ఈ మాస్ యొక్క డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నాం. అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ సైన్ ఒమేగా డిటీ ప్లస్ 5. సో ఇక్కడ ఈ సొల్యూషన్ అనేది కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్ అని చెప్పాము. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. సో ఎక్స్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, అలాగే 5 అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ. సో యాజ్ టైమ్ అప్రోచెస్ టు యాజ్ టైమ్ ఇంక్రీజెస్ సో దిస్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ విల్ అప్రోచెస్ టు 0. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ నెగిటివ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే దట్ 1/e సమ్ 1/e కింద వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా అది అప్రాక్సిమేట్లీ విల్ బి ఈక్వల్ టు 0 అవుతూ ఉంటుంది యాజ్ టైమ్ ఇంక్రీజెస్. సో ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా అంటే approaches to 0. And the third term, that is sin omega dt plus 5. So sine function is a repeating motion, so it represents a resulting motion as an oscillating motion. So resulting మోషన్ ఆఫ్ ద మాస్, ఈ మాస్ అనేది యాక్చువల్గా టు అండ్ ఫ్రో ఆసిలేట్ అవుతుందని చెప్పి ఈ సైన్ ఫంక్షన్ చెప్తుంది. సో ఒకసారి ఎక్సైట్ చేసిన తర్వాత ఇది టు అండ్ ఫ్రో ఆసిలేట్ అవుతుంది. రిజల్టింగ్ మోషన్ ఈజ్ ఆసిలేటింగ్ మోషన్. సో ఆ మాస్ అనేది ఆసిలేటింగ్ మోషన్లో ఉంటుంది, బట్ డిక్రీజింగ్ విత్ డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ అనే టర్మ్ ఉంది. అంటే ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ, సో టైం ఇంక్రీజ్ చేస్తున్నారు. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా యాంప్లిట్యూడ్ ఆఫ్ దట్ వైబ్రేషన్ కూడా ఏమవుతుంది, తగ్గిపోతుంది. అసలు డాంపింగ్ అంటే మీనింగ్ అదే కదా. డాంపింగ్ అంటే సమ్ రెసిస్టెన్స్ ఉంది. సో మీరు సపోజ్ ఇనీషియల్గా ఒక 20 మిల్లీమీటర్స్ మాస్ అది డిస్ప్లేస్ అయింది అనుకోండి, నెక్స్ట్ నెక్స్ట్ టైంలో ఏమవుతుంది, సమ్ 19 మిల్లీమీటర్స్కి వచ్చేస్తుంది యాంప్లిట్యూడ్, నెక్స్ట్ మళ్ళీ 18. అలాగేంటి, అలా త్రూ అవుట్ ద టైం ఏమవుతుందంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్ విల్ బీ డిక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం with decreasing amplitudes.
decreasing amplitudes. సో ఇక్కడ ఈ వైబ్రేషన్ ఉంది, బట్ ఏ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుందంటే ఇక్కడ సైన్ ఫంక్షన్లో ఈ టీకి ఇక్కడ చూడండి ఒమేగా డిటి అనే టర్మ్ ఉంది. సో ఒమేగా డి ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ డాంపింగ్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా డి ఈజ్ నథింగ్ బట్ డాంపింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, డాంపింగ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా డి. సో ఇది సమ్ ఒమేగా డి అంటే దీన్ని మనం ఏమంటాం, సర్క్యులర్ ఫ్రీక్వెన్సీ. ఇది ఒమేగా అనేది రేడియన్స్ పర్ సెకండ్స్ అని చెప్తుంది కదా, సో సర్క్యులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో మనకి లీనియర్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంకొకటి ఉంది. లీనియర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్. సో లీనియర్ ఫ్రీక్వెన్సీ, లీనియర్ డాంపింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎఫ్డి. ఎఫ్డి ఎలా వస్తుంది, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఎఫ్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై 2π. సో ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ హెచ్ ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఎఫ్డి అంటే ఒమేగా డి బై 2π. దిస్ ఈస్ ద లీనియర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ వైబ్రేషన్. అంటే ఒక సిస్టమ్ వైబ్రేట్ అవుతుందంటే సమ్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీని 2 ఫార్మ్స్లో చెప్తాం. ఒకటి ఏంటంటే సర్క్యులర్ ఫ్రీక్వెన్సీ, ఇంకొకటి లీనియర్ ఫ్రీక్వెన్సీ అని చెప్తున్నాం. సో లీనియర్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్డి ఈజ్ నథింగ్ బట్ ఒమేగా డి బై 2π. దట్ ఈస్ లీనియర్ ఫ్రీక్వెన్సీ. సో మనకి ఇక్కడ నుంచి ఒక టైం పీరియడ్ అనేది చెప్తాం. టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్. సో టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. సో మనకి ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్గా ఉండేది ఏంటి, టైం పీరియడ్. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ 1 by టైం పీరియడ్. ఫ్రమ్ దేర్ యూ కెన్ రైట్ టైం పీరియడ్ యాజ్ 1 by ఎఫ్. సో టైం పీరియడ్ టీడీ ఈజ్ ఈక్వల్ టు 1 by ఎఫ్డి. సో అక్కడ నుంచి మనకి 1 by ఎఫ్డి అంటే దీని ఇన్వర్స్ వస్తుంది. అంటే టైం పీరియడ్ ఈజ్ 2π by ఒమేగా డి. సో టైం పీరియడ్ అంటే ఆ సిస్టమ్ అంటే ఎంత సైకిల్లో కంప్లీట్ అవుతుంది, అంటే ఒక కంప్లీట్ సైకిల్ ఎంత టైంలో అవుతుంది. ఆ డాంపింగ్ వైబ్రేషన్స్లో ఒక కంప్లీట్ సైకిల్ ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అనేది ఫార్ములా ఏంటి, 2π by ఒమేగా డి. ఓకే, మనం ఇక్కడ అండర్ డాంప్డ్ సిస్టమ్స్లో సక్సెసివ్ ఆసిలేషన్స్ మధ్య ఉన్న రేషియోస్ అనేవి కాన్స్టెంట్, యాంప్లిట్యూడ్స్ యొక్క రేషియోస్ అనేవి కాన్స్టెంట్గా ఉంటుందని ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న ఫంక్షన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ జై ఒమేగా ఎన్టీ సైన్ ఒమేగా డి టీ ప్లస్ 5. దిస్ ఈస్ ద యాక్చువల్ solution that we got in yesterday's class. So let x naught is the displacement. Let x naught is the displacement at the start of the motion. At the start of motion, when t is equal to 0. అంటే ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ మాస్ ఉంది కదా, ఆ మాస్ని మనం ఎంత అంటే ఈ మాస్ని మనం ఎంత డిస్ప్లేస్ చేసామంటే, సపోజ్ దాన్ని ఎక్స్ నాట్ డిస్టెన్స్ ఫస్ట్ ఇనీషియల్గా డిస్ప్లేస్ చేసాం మనం. సమ్ ఎక్స్టర్నల్గా మనం ఫోర్స్ అప్లై చేసి సపోజ్ చేసాం అనుకోండి, ఎక్స్ నాట్ డిస్ప్లేస్ చేసాం. సో నెక్స్ట్ ఆఫ్టర్ టైం టీడీ, so x1 is the displacement at the end of the first oscillation. At the end of the first oscillation, when t is equal to td. సో టైం పీరియడ్ అంటే ఏంటి, సైకిల్, ఒక కంప్లీట్ సైకిల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాన్ని మనం సైకిల్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా ఎట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి
సిస్టమ్ ఎంత డిస్ప్లేస్ అయిందంటే మాస్ అనేది ఎంత డిస్ప్లేస్ అయింది, ఎక్స్ నాట్ డిస్ప్లేస్ అయింది. సో నెక్స్ట్ కొంచెం టైం అయ్యేసరికి ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవుతుంది కదా. ఇనీషియల్గా మాస్ సమ్ ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఉంది సపోజ్, అది సపోజ్ ఇక్కడ ఉందనుకోండి. దాన్ని మనం ఏం చేసామంటే సమ్ ఇనీషియల్గా ఎక్స్ నాట్ టైం దగ్గర ఇక్కడికి తీసుకొచ్చాం, టైం టీ ఈజ్వల్ టు 0 దగ్గర. సో మళ్ళీ మనం ఎప్పుడైతే రిమూవ్ చేసామో అది మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇనీషియల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇది కంప్లీట్ ఆసిలేషన్. సో ఇనీషియల్గా ఎక్కడైతే ఈక్విలిబ్రియం దగ్గర, ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర స్టార్ట్ అయిందో మళ్ళీ ఈక్విలిబ్రియం పొజిషన్కి రీచ్ అయ్యేసరికి అది ఒక కంప్లీట్ ఆసిలేషన్. సో ఆ కంప్లీట్ ఆసిలేషన్ దగ్గర ఉన్న యాంప్లిట్యూడ్ ఎంతంటే ఇక్కడ x1. x1 is the displacement at the end of the first oscillation when t is equal to td. ఓకే, యాక్చువల్గా మనం ఇనీషియల్గా ఫస్ట్ ఏం చేసాము, టైం 0 దగ్గర ఎక్స్ నాట్ వరకు తీసుకొచ్చాం. ఇది మళ్ళీ మాస్ ఏమవుతుంది, వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ ఉంది, ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, స్ప్రింగ్ మళ్ళీ వెనక్కి లాగుతుంది. సో మళ్ళీ ఇది వెనక్కి వస్తుంది. ఓకేనా, ఎక్కడైతే ఇక్కడ ఇనీషియల్గా ఇక్కడ తీసుకొచ్చాము దాని తర్వాత వదిలేసాం. సో మాస్ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో కంప్లీట్గా ఇక్కడ వరకు రాదు, సమ్ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఇది x1. ఎందుకంటే డాంపింగ్ ఉంది కదా, ఇక్కడ డాంపింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, సో మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడ వరకు రాదు అది. సపోజ్ ఇలా మాస్ ఉంది. సో ఇనీషియల్గా దీన్ని ఏం చేసామంటే ఇనీషియల్గా ఈ మాస్ని ఇక్కడికి డిస్ప్లేస్ చేసాం, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర దీన్ని ఎంత డిస్ప్లేస్ చేసాం, ఎక్స్ నాట్. సో ఇక్కడికి తీసుకొచ్చి మనం వదిలేసిన తర్వాత ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఎక్కడ వరకు వస్తుంది అంటే ఎక్స్ నాట్ వరకు రాదు అది, సమ్ x1 వరకు వస్తుంది. ఓకేనా, ఎందుకంటే డాంపింగ్ ఉండడం వల్ల at a time t is equal to 0 the displacement of that mass is x naught, but at a time t is equal to td the displacement is x1. ఓకే, ఎందుకంటే డాంపింగ్ ఉంది కాబట్టి సిస్టంలో. ఓకే, x1 is the displacement at the end of the first oscillation when time t is equal to td. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఫంక్షన్ ఉంది కదా, ఎక్స్ అంటే ఇదే కదా డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్, మనం ఆల్రెడీ కనుక్కున్నాం. అంటే మాస్ యొక్క మనం యాక్చువల్గా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డెరైవ్ చేసుకున్నాం. సో యాక్చువల్గా ఒక ఫిజికల్ ప్రాబ్లమ్ని సమ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ కింద కన్వర్ట్ చేసి దాని సొల్యూషన్ కనుక్కుంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ సైన్ ఒమేగా డిటీ ప్లస్ 5. సో ఇక్కడ మనం టైంని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సపోజ్ టైం 0 seconds దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేస్తే కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అలాగే టైం సమ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీడీ, టైం పీరియడ్ ఫస్ట్ టైం పీరియడ్ దగ్గర ఎక్కడ ఉంది మాస్ కనుక్కోవాలంటే సమ్ టైం టీడీ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు x1 కనుక్కుందాం. x1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్. సో మనం ఏం చేస్తున్నామంటే ఎట్ టైం టీడీ ఒక కంప్లీట్ సైకిల్ జరిగేసరికి మాస్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, ఎంత డిస్ప్లేస్ అవుతుంది, సో అది కనుక్కోవాలనుకున్నాం. ఇది యాక్చువల్ ఫంక్షన్ కదా, టైం ప్లేస్లో ఏం చేస్తాము, టీడీ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సైన్ ఒమేగా డి టీడీ ప్లస్ 5. ఓకే, సైన్ ఒమేగా డి టీడీ ప్లస్ 5. సో టైం ప్లేస్లో మనం టైం పీరియడ్ టీడీని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ ఆసిలేషన్ కంప్లీట్ అయింది కాబట్టి టైం ఎంత అంటే టైం టీడీ. సో నెక్స్ట్ ఈ టైం టీడీ అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడండి. సో టైం టీడీ ఈజ్ నథింగ్ బట్ 2π/ω/d.
టైం పీరియడ్ ఏమొచ్చింది మనకి 2π/ωd వచ్చింది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే టీడీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. x1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X e⁻−j⍵n. ఈ టీడీని ఇలాగే ఉంచండి, సైన్ ఒమేగా డి. సో ఇక్కడ టీడీ ఉంది కదా, దాన్ని మనం ఏం చేస్తాం అంటే 2π/ωd కింద రాస్తాం. 2π/ωd కింద రాసాం, ఓకేనా. సో ఒమేగా డి సైన్ ఫంక్షన్ ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. సో ఈ రెండు కూడా, ఈ ఒమేగా డి క్యాన్సిల్ అవుతాయి. సో మనకి x1 అంటే ఏమొస్తుంది, x ఇంటూ e⁻−j⍵n టీడీ సైన్ 2π+5. సో ఎందుకంటే ఒమేగా డి క్యాన్సిల్ అవుతుంది. సో సైన్ 360 + θ అంటే ఏంటి, సైన్ థీటా కదా. సో అంటే మళ్ళీ ఏమొస్తుంది, ఇంకా 2π ఇంకేం ఉండదు, ఓన్లీ జస్ట్ సైన్ 5 వస్తుంది. x1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ఇంటూ e⁻−j⍵n టీడీ సైన్ 5 వస్తుంది. ఓకే, సైన్ 5. సో సేమ్ మీరు x2 కనుక్కోవాలి. x2 అంటే x2 is displacement of the mass at the end of the second oscillation. అంటే ఒక సెకండ్ ఆసిలేషన్ కంప్లీట్ అయ్యేసరికి మాస్ ఎంత డిస్ప్లేస్ అయ్యింది ఆ వాల్యూ, ఆ డిస్ప్లేస్మెంట్ వాల్యూ కనుక్కోవాలి. ఆసిలేషన్ వెన్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 2TD. ఎందుకంటే సెకండ్ ఆసిలేషన్ కంప్లీట్ అవుతుంది అంటే 2 టైం పీరియడ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, 2TD. సో ఇప్పుడు x2 అంటే ఏమవుతుంది, x2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ఇంటూ e⁻−j⍵n. సో టైం ప్లేస్లో ఏమవుతుంది, ఇక్కడ 2TD వస్తుంది. అలాగే సైన్ ఒమేగా డి ఇంటూ టైం ప్లేస్లో 2TD+5 వస్తుంది. సో మనం యాక్చువల్గా ఇక్కడ టైం పీరియడ్ ప్లేస్లో మనం ఏం చేసాము, టైం ఉంది కదా, టైం ప్లేస్లో మనం 2TD సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే సెకండ్ ఆసిలేషన్ కంప్లీట్ అయింది కాబట్టి. సో x2 అంటే ఏమొస్తుంది ఇక్కడ, x ఇంటూ e⁻−ζωn 2TD x2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ఇంటూ e⁻−j⍵n 2TD సైన్ ఒమేగా డి. సో 2TD, సో 2 ఇంటూ TD అంటే 2π/ωd+5. సో ఈ ఒమేగా డి క్యాన్సిల్ అవుతుంది. సో x ఇంటూ e⁻−j⍵n 2TD సైన్ ఒమేగా డి క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 2π ఈజ్ 4π. సో సైన్ 720 + θ మళ్ళీ సైన్ θ వస్తుంది. సో x e⁻−ζωn 2TD సైన్ 5 వచ్చింది. సో ఇలాగేంటంటే మనకి, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం పీరియడ్ అయ్యేసరికి ఇక్కడ ఏమొచ్చింది, x ఇంటూ e⁻−ζωn TD సైన్ 5 వచ్చింది. సెకండ్ టైం పీరియడ్ అయ్యేసరికి మనకి x ఇంటూ e⁻−j⍵n 2TD సైన్ 5 వచ్చింది. ఓకేనా. సో 2 టైం పీరియడ్స్ అయ్యేసరికి సేమ్ సిమిలర్గా థర్డ్ టైం పీరియడ్ అయ్యేసరికి ఏమొస్తుందంటే x ఇంటూ e⁻−j⍵n 3TD వస్తుంది, 3TD సైన్ 5 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సైన్ మళ్ళీ చేస్తే మీరు సైన్ 6π+5 వస్తుంది. సో అది మళ్ళీ అలాగా సైన్ 5 కాబట్టి డైరెక్ట్ రాసాం. సిమిలర్గా x4 ఈజ్ x ఇంటూ e⁻−j⍵n 4TD సైన్ 5 అంటే 4 టైం పీరియడ్స్ కంప్లీట్ అయ్యేసరికి డిస్ప్లేస్మెంట్ అనుకుంటున్నాం. ఇది ఫంక్షన్. సో ఇలాగా
అప్ టు ఇలాగేనన్నా రాయొచ్చు. సో ఎక్స్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత టైం పీరియడ్ కంప్లీట్ అవుతుంది, ఎంత టైం పీరియడ్ కంప్లీట్ అయ్యేసరికి డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఎంత అవుతుందంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఎన్ ఇంటూ టీడీ సైన్ ఫైవ్. ఎన్ టైం పీరియడ్స్ కంప్లీట్ అయ్యేసరికి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మాస్ ఎంత ఉంటుంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మాస్. ఇది ఫార్ములా. సో నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ ఎక్స్ఎన్ ప్లస్ వన్ అయితే ఎక్స్ఎన్ ప్లస్ వన్ అయితే ఇక్కడ ఎంత అవుతుంది, క్యాపిటల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ జై ఒమేగా ఎన్, సో ఎన్ ప్లస్ వన్ టీడీ సైన్ ఫైవ్. ఓకేనా. ఎన్ ప్లస్ వన్ టైం పీరియడ్స్ అయ్యేసరికి మాస్ ఎంత డిస్ప్లేస్ అవుతుందంటే ఈ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ అది. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే రేషియోస్ తీసుకుందాం. ఒకటి ఏంటంటే చూడండి ఎక్స్ఎన్ బై ఎక్స్ఎన్ ప్లస్ వన్, చూడండి ఎక్స్ఎన్ బై ఎక్స్ఎన్ ప్లస్ వన్. సో ఎక్స్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఎన్ టీడీ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఎన్ ప్లస్ వన్ టీడీ, ఇది సైన్ ఫైవ్ ఇంటూ సైన్ ఫైవ్. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్ చూడండి, అంటే మనకి యాక్చువల్గా ఈ ఎక్స్ఎన్ అంటే ఏంటి, amplitude of the vibration, amplitude of the vibration after n time periods, after n time periods, n time periods కంప్లీట్ అయ్యేసరికి xn అనేది యాంప్లిట్యూడ్. ఇలాగే సిమిలర్ xn ప్లస్ వన్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్ ఆఫ్టర్ n ప్లస్ వన్ ఆసిలేషన్. సో n ప్లస్ వన్ ఆసిలేషన్ దగ్గర ఎక్స్ ఎన్ ప్లస్ వన్ అనేది యాంప్లిట్యూడ్. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చూడండి, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి. సో సైన్ ఫైవ్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి ఈ పవర్ రెండు కూడా ఎక్స్పోనెన్షియల్సే మనకి యాక్చువల్గా ఇది. సో ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏం రాయొచ్చు, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ కదా. ఓకే. సేమ్ సిమిలర్గా ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఎన్టీడీ ఉంది, ఇక్కడేమో ఎన్ ప్లస్ వన్ టీడీ ఉంది, ఇది మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ సైన్ ఉంది. సో మనకి న్యూమరేటర్లో వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఈ పవర్ మైనస్ జై ఒమేగా ఎన్, ఓకేనా, ఎన్ టీడీ. సో ఇక్కడ మైనస్ ఉంది, పైకి వెళ్తే ప్లస్ అవుతుంది, జీటా ఒమేగా ఎన్ ఎన్ ప్లస్ వన్ టీడీ వస్తుంది. ఇక్కడ రాద్దాం. సో xn బై xn ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఎన్టీడీ ప్లస్ జీటా ఒమేగా ఎన్ ఎన్ ప్లస్ వన్ టీడీ. సో ఎక్స్పోనెన్షియల్ రెండు టర్మ్స్లో కూడా మనకి జీటా ఒమేగా ఎన్ కామన్ తీయండి, జీటా ఒమేగా ఎన్. సో మైనస్ ఎన్టీడీ, సో ఎన్ ప్లస్ వన్ టీడీని ఎలా రాయొచ్చు, ఎన్ ఇంటూ టీడీ ప్లస్ టీడీ కింద రాయొచ్చు. మైనస్ ఎన్టీడీ ప్లస్ ఎన్టీడీ క్యాన్సిల్, మనకి ఏమొస్తుంది, ఈ పవర్ జీటా ఒమేగా ఎన్ టీడీ. ఇది ఎక్స్ నాట్ బై ఎక్స్ఎన్ బై ఎక్స్ఎన్ ప్లస్ వన్. సో సిమిలర్గా మీరు ఎక్స్ నాట్ బై ఎక్స్ వన్ చేసిన మీకు ఇదే వస్తుంది. ఎందుకంటే ఎక్స్ నాట్ అంటే ఏంటి, ఇనీషియల్గా ఉన్న డిస్ప్లేస్మెంట్. అలాగే మీకు ఎక్స్ వన్ బై ఎక్స్ టూ చేసిన అదే వస్తుంది, ఎక్స్ టూ బై ఎక్స్ త్రీ చేసిన సేమ్ ఇదే ఈ వాల్యూ వస్తుంది, ఈ పవర్ జీటా ఒమేగా ఎన్ టీడీ అండ్ సో ఆన్ xn బై
xn ప్లస్ 1, ఎందుకంటే ఇది జనరల్ గా ఉన్న స్టేట్మెంట్ చూడండి, xn బై xn ప్లస్ 1. సో సపోజ్ n ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు x నాట్ వస్తుంది. అలాగే n ప్లేస్ లో సపోజ్ x నాట్ బై x1 కావాలి, n ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, మీకు అల్టిమేట్గా మళ్ళీ ఇదే వస్తుంది. సిమిలర్గా n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ x1 బై x2 వస్తుంది. సో ఇక్కడ 1 TD వస్తుంది, ఇక్కడ 1 ప్లస్ 1 2D వస్తుంది, ఇక్కడ 2 TD, ఇక్కడేమో ఓన్లీ TD వస్తుంది, అంటే మళ్ళీ ఇదే వస్తుంది. సో xn బై xn ప్లస్ 1, ఇక్కడ ఏంటంటే ఈ రేషియోస్ అన్నీ కూడా ఏంటంటే ఒక కామన్ ఈక్వల్ కాన్స్టెంట్ రేషియో వచ్చింది. ఓకేనా? So this shows that this shows that the ratio of amplitudes of two successive oscillations is constant in the case of underdamped system. సో మీకు యాక్చువల్గా ఇది ఇక్కడ వచ్చిన రేషియోని సమ్ గ్రాఫికల్గా మీకు చెప్తాను, ఒక చూడండి ఇక్కడ. సో ఇనీషియల్గా అంటే ఇప్పుడు ఆన్ వై యాక్సిస్ మనం ఏం తీసుకున్నాం అంటే డిస్ప్లేస్మెంట్, ఆన్ ఎక్స్ యాక్సిస్ టైం తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఇనీషియల్ టైమ్, సపోజ్ ఇది ఇనీషియల్ టైం అనుకోండి. సో అట్ ఇనీషియల్ టైమ్ మనకి యాక్చువల్గా ఇక్కడ మాస్ అనేది ఎక్కడ ఉంది, ఎక్స్ నాట్ దగ్గర ఉంది. ఓకేనా, క్యాపిటల్ ఎక్స్ నాట్. సో ఒక టైం పీరియడ్ కంప్లీట్ అయింది. టైం పీరియడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కంప్లీట్ టైం పీరియడ్. సో కంప్లీట్ టైం పీరియడ్ అయ్యేసరికి అది ఎంత డిస్ప్లేస్ అవుతుంది, x1 డిస్ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అది ఒక కంప్లీట్ టైం పీరియడ్ అయ్యేసరికి ఆ మాస్ అనేది సపోజ్ x2 దగ్గరికి వస్తుంది. ఓకేనా, x2 డిస్ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ రేషియోస్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే, సో మీకు ఎక్స్ నాట్ ఉంది కదా, ఈ యాంప్లిట్యూడ్, ఈ ఎక్స్ నాట్ డివైడెడ్ బై సో నెక్స్ట్ ఒక ఆసిలేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత డిస్ప్లేస్ అవుతుంది, x1, ఎక్స్ నాట్ బై x1 ఈజ్ ఈక్వల్ టు, సిమిలర్గా కంప్లీట్ ఆసిలేషన్ అయ్యేసరికి ఎంత డిస్ప్లేస్ అవుతుంది, ఇక్కడ x1 ఇనీషియల్గా x1 ఉంది, నెక్స్ట్ కొంచెం టైం తర్వాత యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది. ఓకేనా, సో ఇనీషియల్గా ఉన్న యాంప్లిట్యూడ్ x1 డివైడెడ్ బై x2, ఈ రేషియో ఈజ్ కాన్స్టెంట్ అంటున్నారు. అంటే ఈ x0 డివైడెడ్ బై x1 అలాగే సిమిలర్గా x1 డివైడెడ్ బై x2 ఈజ్ కాన్స్టెంట్ ఇన్ అండర్ డాంప్డ్ సిస్టమ్స్. అండర్ డాంప్డ్ సిస్టమ్స్లో సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, సో వైబ్రేట్ అవుతుంది సిస్టమ్. సో ఇనీషియల్గా x0 డిస్ప్లేస్మెంట్ ఉంది సిస్టంలో, నెక్స్ట్ కానీ x1 అయిపోయింది, ఎందుకంటే డాంపింగ్ ఉంది కదా. సో x0 అవ్వదు, x1 వచ్చింది.
నెక్స్ట్ ఇంకొంచెం టైం సరికి x1 కన్నా తగ్గిపోతుంది, x2 అవుతుంది ఒక కంప్లీట్ ఆసిలేషన్ అయ్యేసరికి. సో ఇప్పుడు ఈ సక్సెసివ్ ఆసిలేషన్ దగ్గర ఉన్న యాంప్లిట్యూడ్స్ని మీరు రేషియోస్ తీసుకుంటే x0/x1, అలాగే x1/x2, అలాగే నెక్స్ట్ x2/x3. ఎందుకంటే ఇది అండర్ డాంప్డ్ సిస్టమ్ కాబట్టి త్రూ అవుట్ ద మోషన్ మనకి ఏమవుతుంది, త్రూ అవుట్ ద టైం మనకి ఆసిలేషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, యాంప్లిట్యూడ్స్ అనేవి. సో ఆ రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పి అండర్ డాంప్డ్ సిస్టంలో కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది ఈ పైన డిస్కస్ చేసింది అదే టాపిక్, ఐ మీన్ అదే కాన్సెప్ట్. సో బట్ ఏంటంటే మనం కాన్స్టెంట్ అని ఎలా చెప్పామంటే సొల్యూషన్ బేస్ చేసి, మనకు వచ్చిన సొల్యూషన్ని బేస్ చేసుకుని మనం ప్రూవ్ చేసాం. సో సెకండ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, సో మనకి యాక్చువల్గా వచ్చిన రూట్స్ ఏంటి సొల్యూషన్? సో జీటా, సో థర్డ్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఏంటంటే జీటా ఈక్వల్ టు 1. సో జీటా ఈక్వల్ టు 1 అంటే ఇట్స్ ఏ క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. డాంపింగ్ రేషియో డాంపింగ్ ఫ్యాక్టర్ 1 అంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అది. సో క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అన్నప్పుడు రూట్స్ ఏమవుతాయి చూడండి, α1, 1, 2 ఈజ్ ఈక్వల్ టు, సో రూట్స్ ఏంటంటే మైనస్ జీటా ప్లస్ ఆర్ మైనస్ జీటా స్క్వేర్ మైనస్ 1 ఒమేగా ఎన్. ఓకేనా, రూట్స్ జీటా వాల్యూ ఎంత 1. సో -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 స్క్వేర్ మైనస్ 1 ఒమేగా ఎన్. సో 1 స్క్వేర్ మైనస్ 1 ఇది ఎలాగ 0 అయిపోతుంది. సో ఇంకా మిగిలేదేంటి -1 ఇంటూ ఒమేగా ఎన్. సో మైనస్ ఒమేగా ఎన్. సో α1 α2 రెండు ఈక్వల్ రూట్స్ వచ్చాయి ఇన్ ద కేస్ ఆఫ్ క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. సో మనకి ఈక్వల్ రూట్స్ వచ్చాయి. సో ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ ఏ ఫామ్లో ఉంటుందంటే, ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bt ఇంటూ e పవర్ మైనస్ ఒమేగా nt. దిస్ ఇస్ ద సొల్యూషన్. ఈక్వల్ రూట్స్ కేసులో మీకు ఆల్రెడీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఈక్వల్ రూట్స్ వస్తే మీకు ఈ ఫార్ములా చెప్పుకుంటారు, a ప్లస్ సమ్ bx ఇంటూ e పవర్ సమ్ మైనస్ α1 αx అని చెప్పుంటారు. సో ఈక్వల్ రూట్స్ కాబట్టి సొల్యూషన్ ఈ ఫామ్లో ఉంటుంది, a ప్లస్ bt e పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ టీ. సో ఈ సొల్యూషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, యాజ్ టైమ్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ, టైమ్ అప్రోచెస్ టు ఇన్ఫినిటీ అయితే మనకి ఎక్స్ వాల్యూ దేన్ని ఎక్స్ వాల్యూ దేన్ని అప్రోచ్ అవుతుంది అంటే జీరోని అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎక్స్పోనెన్షియల్ పవర్ మైనస్ ఒమేగా ఏంటి టైం ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది, ఈ ఫంక్షన్ ఏమవుతుంది జీరోని అప్రోచ్ అవుతుంది. సో ద మోషన్ ఈజ్ ఎపీరియాడిక్ ఇన్ దిస్ కేస్. సో మీరు అడగచ్చు ఇక్కడ యాక్చువల్గా సొల్యూషన్ సపోజ్ a ప్లస్ బీటీ ఈ పవర్ మైనస్ ఒమేగా ఎన్టీ ఉంది. సో ఇక్కడ ఆసిలేషన్స్ ఉంటాయా ఉండవా? క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆసిలేషన్స్ ఉంటాయా ఉండవా? a ప్లస్ బీటీ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ, ఇక్కడ ఆసిలేషన్స్ ఉంటాయా ఉండవా? ఎవరైనా చాట్ బాక్స్లో టైప్ చేయండి. సో నేను ఒకటి చెప్పాను, ఒక ఫంక్షన్ అండర్ డాంప్డ్ సిస్టంలో యాక్చువల్గా ఆసిలేషన్స్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ సైన్ ఫంక్షన్ ఉంది. కానీ ఇక్కడ ఏముంది, జస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షనే ఉంది.
సైన్ ఫంక్షన్ కానీ కాస్ ఫంక్షన్ కానీ ఇక్కడ లేదు. ఓకేనా? సైన్ ఫంక్షన్ ఉంది అనుకోండి, మీకు మోషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అండ్ సమ్ ఆసిలేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మాత్రమే ఉంది. బట్ నిన్న అండర్ డాంప్డ్ సిస్టంలో ఎక్స్ట్రాగా సైన్ ఒమేగా డిటీ ప్లస్ 5 కూడా ఉంది. సో అంటే ఇండైరెక్ట్గా ఆసిలేషన్స్ రిప్రజెంట్ చేస్తుంది సైన్ ఫంక్షన్. బట్ దెర్ ఈజ్ నో ఇక్కడ ఫంక్షన్ ఏం లేదు ఆసిలేటింగ్ రిపీటింగ్ మోషన్ ఇచ్చేలాగా పీరియాడిక్ ఫంక్షన్ ఏం లేదు ఇక్కడ. సో అందుకు దిస్ మోషన్ ఈస్ ఏపీరియాడిక్ ఇన్ దిస్ కేస్ and the displacement will be approaching zero. The displacement will be approaching zero with time. ఓకేనా? ఐ మీన్ క్రిటికల్ డాంపర్ సిస్టమ్స్లో ఒక కంప్లీట్ ఆసిలేషన్ అనేది ఉండదు. సో విత్ రెస్పెక్ట్ టు టైం డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అయిపోతుంది ఒక సెట్ అయిన టైం తర్వాత. సో అది క్రిటికల్ డాంపర్ సిస్టమ్స్. సో ఓవరాల్గా మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ డాంపర్ సిస్టమ్స్ని ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్లో చెప్పారు, ఒకసారి చూడండి ఇది. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కొంచెం ఆన్సర్ చేయండి. డాంపింగ్ రేషియో 0 అయితే అది ఏ సిస్టమ్? డాంపింగ్ రేషియో 0 అయితే అది ఏ సిస్టమ్? డాంపింగ్ రేషియో 0 అయితే అది ఏ సిస్టమ్? డాంపింగే లేదు ఇక్కడ. డాంపింగే లేదంటే ఏంటి, ఏ సిస్టమ్ అది? అన్డాంప్డ్ సిస్టమే కదా. సో అన్డాంప్డ్ సిస్టంలో మనకు సొల్యూషన్ ఏమవుతుంది అంటే, అన్డాంప్డ్ సిస్టమ్ అసలు డాంపింగే లేదు. ఒక మాస్ని మీరు వైబ్రేట్ చేసి వదిలేశారు, అక్కడ డాంపింగే లేదు. అది ఏమవుతుంది, కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అన్డాంప్డ్ సిస్టమ్ అనేది కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, జీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇది జీటా 0 అంటే డాంపింగ్ ఏం లేదు. సో దాని యొక్క సొల్యూషన్ చూడండి, ఆ సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. సో అది కంటిన్యూస్గా సేమ్ ఒకటే యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతుంది. ఓకేనా? సో జీటా 0 ఈజ్ అన్ అన్డాంప్డ్ సిస్టమ్. అన్డాంప్డ్ సిస్టమ్ అనేది ఎలాగా కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అసలు డాంపింగ్ లేదు, రెసిస్టెన్స్ లేదు మోషన్కి. సో మోషన్ ఆ మాస్ ఇన్ఫైనైట్ టైం అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఎంత ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది అంటే ఒమేగా n ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎస్ బై ఎం. ఒమేగా n ఈక్వల్ టు రూట్ ఎస్ బై ఎం ఆర్ రూట్ జీ బై డెల్టా. ఇంత ఫ్రీక్వెన్సీతో అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్, జీటా ఈజ్ ఈక్వల్ టు జీటా లెస్ దెన్ 1. జీటా లెస్ దాన్ 1 అంటే ఆ సిస్టమ్ ఏంటి? జీటా లెస్ దాన్ 1 ఆ సిస్టమ్ని ఏమంటాం మనం? అండర్ డాంప్డ్ సిస్టమ్, అంతే కదా. సో అండర్ డాంప్డ్ సిస్టంలో చిన్న క్వశ్చన్ ఏంటంటే, అండర్ డాంప్డ్ సిస్టంలో ఆసిలేషన్స్ ఉంటాయా ఉండవా? అండర్ డాంప్డ్ సిస్టంలో ఆసిలేషన్స్ ఉంటాయా ఉండవా? ఇప్పుడు చెప్పింది, అండర్ డాంప్డ్ సిస్టంలో ఆసిలేషన్స్ ఉంటాయి. బట్ ఏంటి, యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు, అండర్ డాంప్డ్ సిస్టమ్ డయాగ్రామ్ చూడండి. సో ఇది అండర్ డాంప్డ్ సిస్టమ్, ఇది. ఓకేనా? సో ఇక్కడ ఆసిలేషన్స్ ఉంటాయి. సో కంప్లీట్ ఆసిలేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న యాంప్లిట్యూడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉన్న యాంప్లిట్యూడ్ తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే అండర్ డాంప్డ్ సిస్టమ్. సో ఇక్కడ అండర్ డాంప్డ్ సిస్టంలో ఆసిలేషన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే త్రూ అవుట్ ద టైం మనకి ఏమవుతుందంటే సిస్టమ్ అనేది 0 పొజిషన్కి వచ్చేస్తుంది, డిస్ప్లేస్మెంట్ 0 అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి అండర్ డాంప్డ్ సిస్టమ్ ఏ వైబ్రేషన్తో, ఐ మీన్ ఏ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది? అండర్ డాంప్డ్ సిస్టమ్ విల్ వైబ్రేట్స్ విత్ ఏ డాంపింగ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి, అండర్ డాంప్డ్ సిస్టమ్ వైబ్రేట్స్ విత్ ఏ డాంపింగ్ ఫ్రీక్వెన్సీ. డాంపింగ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే ఒమేగా n ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ జీటా స్క్వేర్.
సో ఖచ్చితంగా మనకి ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే ఒమేగా డి ఆల్వేస్ లెస్ దెన్ ఒమేగా ఎన్ అని చెప్పాను. ఎందుకంటే జీటా వాల్యూ లెస్ దెన్ 1. సో ఇది ఎంతో కొంత వాల్యూ ఉంది. సో రూట్ 1 మైనస్ సమ్ ఈ వాల్యూ అంటే ఖచ్చితంగా లెస్ దెన్ 1 వస్తుంది. అంటే డాంపింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఒమేగా ఎన్. అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కన్నా అండర్ డాంప్డ్ సిస్టమ్ అనేది తక్కువ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అన్డాంప్డ్ సిస్టమ్ అంటే డాంపింగే ఉండదు. ఆ డాంపింగే లేదంటే అది ఏమవుతుంది, కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా ఆసిలేట్ అవుతుంది ఎంత ఫ్రీక్వెన్సీ తోటి, దాని యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఫార్ములా, ఒమేగా ఎన్ ఈక్వల్ టు రూట్ ఎస్ బై ఎం ఆర్ రూట్ జీ బై డెల్టా. అది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, అది అన్డాంప్డ్ సిస్టమ్. సో అండర్ డాంప్డ్ సిస్టమ్ అంటే జీటా లెస్ దాన్ 1. సో జీటా లెస్ దాన్ 1 అది అండర్ డాంప్డ్ సిస్టమ్. సో అక్కడ ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ ఎంతతో అంటే ఒమేగా డితో అది ఆసిలేట్ అవుతుంది. ఒమేగా డి ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది అండర్ డాంప్డ్ సిస్టమ్. బట్ ఇక్కడ యాంప్లిట్యూడ్స్ అనేవి త్రూ అవుట్ ద టైం డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే డాంపింగ్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏంటంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. సో క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తారు ఇక్కడ చూడండి. సో రెండు సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటేమో ఓవర్ డాంప్డ్ సిస్టమ్, ఇంకోటి క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. సో నేను ఓవర్ డాంప్డ్ సిస్టమ్కి చెప్పినప్పుడు ఏపీరియాడిక్ మోషన్ అన్నాను. ఓవర్ డాంప్డ్ సిస్టంలో ఏపీరియాడిక్ మోషన్ అని చెప్పాను, అంటే అసలు ఆసిలేషన్సే ఉండవని చెప్పాను. అలాగే క్రిటికల్లీ డాంప్డ్లో కూడా నేను ఏం చెప్పాను, ఆసిలేషన్స్ ఉండవనే చెప్పాను. సో ఇక్కడ రెండు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. రెండు జీటా ఈజ్ ఈక్వల్ టు 1, జీటా గ్రేటర్ దెన్ 1. ఆ రెండు గ్రాఫ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇక్కడ ఇది చూడండి, ఫస్ట్ది జీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఈ గ్రాఫ్. ఓకేనా, జీటా ఈక్వల్ టు 1కి ఇది గ్రాఫ్. సో జీటా గ్రేటర్ దెన్ 1కి ఇది ఇంకో గ్రాఫ్ ఉంది. జీటా గ్రేటర్ దెన్ 1కి ఇంకో గ్రాఫ్ ఉంది. ఒకటి బ్లూ కలర్ది ఏమో క్రిటికల్లీ డాంప్డ్ కేసు, బ్లూ కలర్ది జీటా ఈక్వల్ టు 1. నేను ఇప్పుడు డ్రా చేసేది జీటా గ్రేటర్ దెన్ 1, ఇది ఓవర్ డాంప్డ్ సిస్టమ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జీటా గ్రేటర్ దెన్ 1 ఫస్ట్ ఈ రెండు కర్వ్స్లో ఏ కర్వ్ ఈ ఇనీషియల్గా టైం అంటే జీరోని అప్రోచ్ అవుతుంది, బ్లాక్ కలర్డ్ లైన్ అప్రోచ్ అవుతుందా విత్ రెస్పెక్ట్ టు టైం ఈజీగా, ఐ మీన్ ఫాస్ట్గా అప్రోచ్ అవుతుందా, లేదంటే జీటా ఈక్వల్ టు 1 అవుతుందా. క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అప్రోచ్ అవుతుందా జీరోని ఫాస్ట్గా, లేదంటే ఓవర్ డాంప్డ్ సిస్టమ్ అవుతుందా, బ్లూ కలర్ లైన్ వస్తుందా ఫస్ట్ జీరోకి దగ్గరగా, ఆర్ బ్లాక్ కలర్ లైన్ వస్తుందా. బ్లూ కలర్డ్ లైన్ ఫస్ట్ ఐ మీన్ జీరోని అప్రోచ్ అవుతుంది. సో బ్లూ కలర్డ్ లైన్ ఫస్ట్ జీరోని అప్రోచ్ అవుతుంది, అంటే సిస్టమ్ ఎక్కడైతే ఇనీషియల్గా ఉందో సేమ్ అదే పొజిషన్కి ఇనీషియల్గా ఫస్ట్ వచ్చేది ఏంటంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. సో దీని అప్లికేషన్ ఏంటంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ యొక్క అప్లికేషన్. సో ద డయాగ్రామ్ షోస్ దట్ ఇన్ ఏ క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ ద డిస్ప్లేస్డ్ in a critically damped system the displaced mass returns to the position of rest in the shortest possible time without oscillation జరగకుండానే సిస్టమ్ ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. సో డ్యూ టు దిస్ రీజన్ లార్జ్ గన్స్ ఆర్ క్రిటికల్లీ డాంప్డ్ సో దట్ దే రిటర్న్ టు దేర్ ఒరిజినల్ పొజిషన్ ఇన్ ద మినిమం పాసిబుల్ టైం. ఓకేనా. సో లార్జ్ గన్స్లో ఏం చేస్తారంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ ఉంటుంది, ఎందుకంటే మీకు యాక్చువల్గా కంప్లీట్ ఆసిలేషన్ జరగకుండానే అది వెనక్కి వచ్చేయాలి. సో ఫస్ట్ ఫైర్ చేసినంటే అది వెనక్కి వచ్చేస్తుంది వెంటనే, షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మళ్ళీ వెనక్కి వచ్చేయాలి కాబట్టి. సో క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అనేది లార్జ్ గన్స్లో యూజ్ చేస్తారని చెప్పారు. సో ఒకవేళ ఓవర్ డాంప్డ్ అయితే ఏమవుతుంది, ఇఫ్ ద గన్ బ్యారెల్స్ ఆర్ ఓవర్ డాంప్డ్ అయితే
ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. దే విల్ టేక్ మోర్ టైమ్ టు రిటర్న్ టు దైర్ ఒరిజినల్ పొజిషన్స్. బట్ మనకి యాక్చువల్గా ఏంటి, ఫైరింగ్ దగ్గర ఏంటి, వెంటనే వెనక్కి వచ్చేయాలి కదా. సో అందుకోసం క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ యూస్ చేస్తాం. మినిమం పాసిబుల్ టైంలో సిస్టమ్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఒరిజినల్ పొజిషన్. సో ఇక్కడ ఐ మీన్, సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే సేమ్ మీరు ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, సో మీకు సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగే సంథింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. సపోజ్ క్రిటికల్లీ, ఓవర్ డాంప్డ్, అండర్ డాంప్డ్, అలాగే అన్డాంప్డ్ సిస్టమ్. ఇవి ఎలా బిహేవ్ చేస్తాయని ఎలా చెప్తామంటే ఈ గ్రాఫ్ నుంచి చెప్తాం. ఓకేనా, ఈ గ్రాఫ్ ఎలా ఉంది దీన్ని బేస్ చేసుకుని మనం ఈ పాయింట్స్ అన్ని రాస్తారు. ఓకేనా, సో గ్రాఫ్స్ బట్టి కమెంట్స్ రాయమంటే మనకి ఇవి ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వెరీ స్మాల్ టాపిక్ ఈజ్ లాగరిథమిక్ డిక్రిమెంట్. సో లాగరిథమిక్ డిక్రిమెంట్ అంటే ఇది యాక్చువల్గా మనం అండర్ డాంప్డ్ సిస్టమ్స్ చూసాం కదా. అండర్ డాంప్డ్ సిస్టంలో మనకి ఏమైంది, ఐ మీన్ త్రూ అవుట్ ద టైం మనకి ఆసిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. త్రూ అవుట్ ద టైం మనకి ఆసిలేషన్ యొక్క యాంప్లిట్యూడ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రేషియోని డిఫైన్ చేస్తారు. ఓకేనా, ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ద రేషియో ఆఫ్ టూ సక్సెసివ్ ఆసిలేషన్స్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ అన్ అండర్ డాంప్డ్ సిస్టమ్. అండర్ డాంప్డ్ సిస్టంలో సక్సెసివ్ ఆసిలేషన్స్ మధ్య ఉన్న రేషియో అనేది కాన్స్టెంట్ అని చెప్పి మనం ఫస్ట్ స్లైడ్లో ప్రూవ్ చేసాం. సో ఒకవేళ దానికి న్యాచురల్ లాగరిథం మీరు కనుక్కుంటే దాన్ని లాగరిథమిక్ డిక్రిమెంట్ అంటారు. లాగరిథమిక్ డిక్రిమెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే సిస్టమ్ ఇనీషియల్గా సపోజ్ x0 దగ్గర ఉంటుంది, నెక్స్ట్ ఏమవుతుంది డిక్రీజ్ అయిపోతుంది. ఇలా ఇలా అవుతూ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అండర్ డాంప్డ్ సిస్టంలో ఇది. ఓకేనా, అండర్ డాంప్డ్ సిస్టంలో ఇది టైము, ఇదేమో ఎక్స్ అనుకుంటే ఫస్ట్ ఇది ఇనీషియల్గా ఉన్న x0, ఆఫ్టర్ ఫస్ట్ ఆసిలేషన్ ఇది ఎంత అయిందంటే x1 అవుతుంది. సో అంటే ఇనీషియల్గా ఉన్న డిస్ప్లేస్మెంట్ కన్నా నెక్స్ట్ టైం పీరియడ్లో తగ్గిపోతుంది కదా డిస్ప్లేస్మెంట్. సో అంటే సమ్ డిక్రిమెంట్ అనేది ఉంది, యాంప్లిట్యూడ్లో సమ్ డిక్రిమెంట్ ఉంది. సో దీనికి యాక్చువల్గా ఏం చేస్తామంటే న్యాచురల్ లాగ్ అప్లై చేస్తాం. న్యాచురల్ లాగ్ అంటే ఎక్స్పోనెన్షియల్ ln ఎక్స్పోనెన్షియల్ పవర్ 10 కాదు బేస్, ఈ బేస్ ఇక్కడ. సో దీన్ని డిక్రిమెంట్ అవుతుంది యాంప్లిట్యూడ్. సో దీనికి న్యాచురల్ లాగరిథం అప్లై చేస్తే దాన్ని ఏమంటారంటే లాగరిథమిక్ డిక్రిమెంట్ అంటారు. సో లాగరిథమిక్ డిక్రిమెంట్ని డెల్టాతో డినోట్ చేస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ డెల్టా. సో అక్కడ నుంచి మనం ln e ఈజ్ xn/xn+1. సపోజ్ ఎంత టైం పీరియడ్ దగ్గర, అలాగే n+1 టైం పీరియడ్ దగ్గర ln xn/xn+1. సో మనకు ఆల్రెడీ xn/xn+1 ఏమొచ్చింది, e పవర్ జీటా ఒమేగా ఎన్ టీడీ అనేది వచ్చింది. సో ఇక్కడ ln e అంటే ln e టు ద బేస్ e ఉంది. సో ఇది 1 అయిపోతుంది ఎలాగా, ఇంకా ఇది ముందరకు వచ్చి మల్టిప్లై చేస్తుంది, జీటా ఒమేగా ఎన్ టీడీ వస్తుంది. సో మనకి టీడీ అంటే ఏంటి, 2π/ωd కదా, 2π/ωd రాస్తాను. సో మళ్ళీ ωd అంటే ఏంటి, ωn ఇంటూ √1 - జీటా స్క్వేర్, √1 - జీటా స్క్వేర్. ఇక్కడ మనకి 2π జీటా బై ఓకే, ఈ ఒమేగా ఎన్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా ఏమొచ్చిందంటే లాగరిథమిక్ డిక్రిమెంట్ ఈజ్ 2π జీటా డివైడెడ్ బై 1 - జీటా √1 -
జీటా స్క్వేర్. సో లాగరిథమిక్ డిక్రిమెంట్ అనేది మనం ఓన్లీ అండర్ డాంప్డ్ సిస్టమ్స్లోనే చెప్తున్నాం. ఓకేనా, ఇంకా ఏ సిస్టమ్స్లో చెప్పట్లేదు. అండర్ డాంప్డ్ సిస్టంలో మాత్రమే మనకి యాంప్లిట్యూడ్ అనేది ఐ మీన్ ఆసిలేషన్స్ జరిగే కొద్దీ యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి లాగరిథమిక్ డిక్రిమెంట్ అనేది మనం ఓన్లీ అండర్ డాంప్డ్ సిస్టమ్స్లో మాత్రమే చెప్తున్నాం. దాన్ని డెల్టాతో డినోట్ చేస్తారు. ఫార్ములా వచ్చేసరికి జీటా ఒమేగా అండ్ టీడీ ఆర్ 2π జీటా బై √1 మైనస్ జీటా స్క్వేర్. ఓకే, ఓకే, ఒక 10 minutes నేను యాక్చువల్గా ఒక చిన్న సమ్ చెప్పేసి కంప్లీట్ చేస్తాను. సో నేను అంటే మొత్తం యాక్చువల్గా మనకి 3 యూనిట్స్ ఉన్నాయి. ఐ మీన్ బ్యాలెన్సింగ్, మెకానికల్ వైబ్రేషన్స్ అండ్ గైరోస్కోపిక్ కపుల్. సో జస్ట్ మీరు కరెక్ట్గా బ్యాలెన్సింగ్ అండ్ ఈ వైబ్రేషన్స్ కరెక్ట్గా నోట్స్లో చెప్పిన ప్రతిదీ ప్రిపేర్ అయితే మీకు 40 out of 40 వస్తాయి. ఓకే, అంటే ఐ మీన్ బేసిక్స్ అర్థం చేసుకుని ఒకవేళ ప్రాబ్లమ్స్ చేస్తే బ్యాలెన్సింగ్లో అండ్ ఈ మెకానికల్ వైబ్రేషన్స్లో మనకి ఏవైతే ఫార్ములాస్ వచ్చాయో ఆ ఫార్ములాస్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు 40 out of 40 వస్తాయి. సో గైరోస్కోపిక్ కపుల్ నేను టుమారో సమ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, జస్ట్ అది. ఓకేనా, సో సిమ్ అండ్ ఈ లోపు అది కంప్లీట్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ మీరు ఈ 2 యూనిట్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు 40 వచ్చేలాగే నేను పేపర్ సెట్ చేశాను. ఓకేనా, సో బట్ ఏంటంటే ఐ మీన్ నోట్స్లో ఉన్న ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి. ఏది వదిలేసినా సరే మీకు మార్క్స్ పోతాయి. ఓకేనా, సో మీకు ఐ మీన్ పేపర్లో కొన్ని ఐ మీన్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు మొత్తం చేటభారతలు రాస్తూ కూర్చోకండి, ఎందుకంటే టైం అయిపోతుంది. సో మీకు ఎంత తక్కువ టైంలో రాయగలరో అంత తక్కువ టైంలో ఏదన్నా నేను థియరీ క్వశ్చన్ అడిగితే తక్కువ టైంలో ఐ మీన్ మంచి పాయింట్స్ రాసేసి వదిలేయండి అంతే. సో ఐ మీన్ మీకు ఏదన్నా థియరీ క్వశ్చన్ ఇస్తే మీకు మొత్తం తెలిసింది మొత్తం రాయకండి, ఎంత క్వశ్చన్కి తగ్గట్టే రాయండి. ఓకేనా, 2 marks క్వశ్చన్ థియరీ అయితే దానికి తగ్గట్టు రాయండి. అంతేగాని 2 marks క్వశ్చన్ 5 marks లాగా ఎక్కువ ఎక్కువ రాసేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా, థియరీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో వైబ్రేటింగ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మాస్. సో వైబ్రేటింగ్ సిస్టమ్ ఉంది, ఒక వైబ్రేటింగ్ సిస్టమ్ ఉంది. సో ఒక స్ప్రింగ్ ఉంది, అలాగే ఒక డాష్ పాట్ ఉంది, అంటే డాంపర్. ఇది దీనికి యాక్చువల్గా మాస్క్ అటాచ్ చేస్తాం కదా. సపోజ్ మాస్క్ అటాచ్ చేసాము, ఇది ఇది స్ప్రింగ్ స్టిఫ్నెస్, ఇదేమో డాంపర్. సో వైబ్రేటింగ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మాస్ 50 kg. 50 kg మాస్ ఉందంట. సో స్ప్రింగ్ విత్ స్టిఫ్నెస్ ఆఫ్ 30 kN/మీటర్ అంటున్నాడు. సో స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఇచ్చారు 30 kN/మీటర్. సో దాంతోపాటు ఒక డాంపర్ కూడా ఉంది అంటున్నారు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ 5 సబ్ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డాంపింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు. ఫస్ట్ది డాంపింగ్ ఫ్యాక్టర్. సో డాంపింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోమంటున్నారు ఈ సిస్టంలో. డాంపింగ్ ఫ్యాక్టర్ అంటే మనకి జీటా కదా. సో డాంపింగ్ ఫ్యాక్టర్ ఈజ్ జీటా. సో డాంపింగ్ ఫ్యాక్టర్ ఈజ్ జీటా. జీటా ఫార్ములా ఏంటి? యాక్చువల్ డాంపింగ్ కోఎఫిషియంట్, యాక్చువల్ డాంపింగ్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్. క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్. సో యాక్చువల్ డాంపింగ్ కోఎఫిషియంట్ని సపోజ్ సితో డినోట్ చేయండి.
యాక్చువల్ డాంపింగ్ కోఎఫిషియంట్ ఈజ్ సి అండ్ క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్ ఈజ్ సిసి. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, ద డాంపింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఓన్లీ 20% ఆఫ్ ద క్రిటికల్ వాల్యూ. క్రిటికల్ వాల్యూ కన్నా క్రిటికల్ వాల్యూలో 20% మాత్రమే డాంపింగ్ ఉందంట, అంటే 0.2 ఇంటూ సిసి. ఓకేనా, దట్ ఈస్ ద క్రిటికల్ వాల్యూలో 20% అంటున్నారు, అంటే 0.2 ఇంటూ సిసి. ఇది యాక్చువల్ డాంపింగ్ అంట సిస్టంలో. 0.2 ఇంటూ సిసి డివైడెడ్ బై సిసి. ఇక్కడ ఎంత వస్తుంది? 0.2. ఓకే, 0.2 వచ్చింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, జీటా ఈజ్ ఈక్వల్ టు 0.2. ఇట్స్ అన్ అండర్ డాంపర్ సిస్టమ్ అది. ఓకేనా, జీటా లెస్ దెన్ 1 కదా ఇది అండర్ డాంపర్డ్ సిస్టమ్. సో అండర్ డాంపర్డ్ సిస్టంలో మనకి ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. అండర్ డాంపర్డ్ సిస్టంలో మనకి ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి, ఎందుకంటే లాగరిథమిక్ డిక్రిమెంట్ ఒకటి డిఫైన్ చేస్తారు, అలాగే డాంపింగ్ ఫ్రీక్వెన్సీ డిఫైన్ చేస్తారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి కాబట్టి ఈ అండర్ డాంపర్డ్ సిస్టంలో ఫార్ములాస్ అన్ని రాసుకోండి ఒక దగ్గర. సో డాంపింగ్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్. క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్. సో క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి? సో క్రిటికల్ డాంపింగ్ కోఎఫిషియంట్ ఈస్ డినోటెడ్ విత్ సిజి 2 రూట్ ఎస్ఎం. ఓకేనా, 2 ఇంటూ రూట్ ఎస్ఎం. ఎస్ అంటే ఇక్కడ ఎంత ఇచ్చారంటే 30 కిలో న్యూటన్ పర్ మీటర్ ఇచ్చారు. సో మీటర్స్లో న్యూటన్స్లో మారిస్తే 30,000 న్యూటన్ మీటర్. సో 30,000 న్యూటన్ మీటర్ ఇంటూ మాస్ ఎంత ఇచ్చారు? 50 కేజీ ఇచ్చారు. సో ఇది 2450 న్యూటన్ మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ సబ్ క్వశ్చన్ ఏంటంటే, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డాంప్డ్ వైబ్రేషన్స్. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డాంప్డ్ వైబ్రేషన్స్. సో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డాంప్డ్ వైబ్రేషన్స్ అంటే, సో డాంప్డ్ వైబ్రేషన్స్ ఏ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతాయి? ఒమేగా డి కదా. ఆ ఒమేగా డి వాల్యూ అనేది కనుక్కోవాలి. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డాంప్డ్ వైబ్రేషన్స్. సో డాంప్డ్ వైబ్రేషన్స్ ఒమేగా డి ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతాయి. సో ఒమేగా డిని కనుక్కోవాలి. సో ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ √1 మైనస్ జీటా స్క్వేర్. సో ఒమేగా ఎన్ అంటే ఫార్ములా ఏంటి? √S/m. √S/m. ఇక్కడ ఒమేగా ఎన్ ఎంత వస్తుంది అంటే, ఎస్ వాల్యూ 30,000 బై మాస్ ఎంత అంటే 50 కేజీ. సో మీరు కనుక్కుంటే మీకు ఒమేగా ఎన్ ఎంత వస్తుంది అంటే 24.5 రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది. ఓకేనా, 24.5 రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది. సో ఒమేగా డి ఈజ్ ఈక్వల్ టు 24.5 ఇంటూ √1 మైనస్ జీటా స్క్వేర్. సో 1 మైనస్ 0.2 స్క్వేర్. సో ఒమేగా డి వాల్యూ ఎంత వస్తుంది? 24 రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది. సో అండర్ డాంప్డ్ సిస్టంలో ఒమేగా డి అనేది ఆల్వేస్ లెస్ దాన్ ఒమేగా ఎన్ అని చెప్పాను. కరెక్టే కదా, ఎందుకంటే ఇక్కడ 24.5 వచ్చింది, ఒమేగా డి ఏమో 24 వచ్చింది. సో మనం చేసింది కరెక్టే. సో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్డాంప్డ్ వైబ్రేషన్. నెక్స్ట్ సబ్ పార్ట్ వచ్చేసరికి లాగరిథమిక్ డిక్రిమెంట్. లాగరిథమిక్ డిక్రిమెంట్ ఎలా వస్తుందంటే,
లాగరిథమిక్ డిక్రిమెంట్ని డెల్టాతో డినోట్ చేస్తారు. సో డెల్టా ఈజ్ 2 పై జీటా రూట్ ఓవర్ 1 మైనస్ జీటా స్క్వేర్. సో మనకి జీటా వాల్యూ ఎంత వచ్చింది? 0.2 వచ్చింది. రూట్ ఓవర్ 1 మైనస్ 0.2 స్క్వేర్. డెల్టా వాల్యూ కనుక్కుంటే మీకు 1.28 వస్తుంది. సో ఈ లాగరిథమిక్ డిక్రిమెంట్ లాగరిథమిక్ డిక్రిమెంట్ 1.28 వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో లాస్ట్ సబ్ క్వశ్చన్ ఏంటంటే రేషియో ఆఫ్ టూ సక్సెసివ్ యాంప్లిట్యూడ్స్. సో 2 సక్సెసివ్ యాంప్లిట్యూడ్స్ ఆర్ 2 కన్సిక్యూటివ్ యాంప్లిట్యూడ్స్ యొక్క రేషియో అడుగుతున్నారు. అంటే xn/xn+1 కనుక్కోమంటున్నారు. సో మనకి xn/xn+1కి లాగరిథమిక్ డిక్రిమెంట్కి సో మనకి డెల్టా అంటే ఏమొచ్చింది? 1.28 వచ్చింది. డెల్టా అంటే లాగరిథమిక్ డిక్రిమెంట్ అంటే ln xn/xn+1. వాళ్ళ క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి? xn/xn+1 కనుక్కోమన్నారు. సో అప్లయింగ్ ఎక్స్పోనెన్షియల్ ఆన్ బోత్ సైడ్స్ మీరు ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తే మీకు ln ఉండదు, ఇక్కడ xn/xn+1 e⁻1.28 వస్తుంది. దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 3.6 వస్తుంది. సో ద రేషియో ఆఫ్ 2 consecutive oscillations is 3.6 and it is constant in underdamped vibrations. ఓకే, ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను, కొంచెం చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఓవర్ డాంప్డ్ సిస్టమ్ ఈజ్ an aperiodic motion, true or false? Over damping system is an aperiodic motion, true or false? Over damped system is an aperiodic motion. Okay, over damped system is an aperiodic motion, true. So next, under damped system is a periodic motion, true or false? Under damped system is a periodic motion, is in periodic motion. Okay, under damped system is in periodic motion, true. So ఇంకొకటి ఏంటంటే in an undamped system the system will vibrate infinitely with its natural frequency, true or false? In an undamped system the system vibrates with natural frequency infinite time. In an undamped system the system vibrates with natural frequency up to infinite time. Okay, true. Next adi so critically damped system is a periodic motion. Critically damped system is a periodic motion, true or false? Critically damped system is a periodic motion, so false. ఎందుకంటే మనకి అది aperiodic motion, critically damped system. సో ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే damping frequency is greater than natural frequency, true or false? Damping frequency is greater than natural frequency. Damping frequency is greater than natural frequency. Okay, false. ఎందుకంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కన్నా డాంపింగ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు తక్కువే ఉంటుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి డాంపింగ్ ఫ్రీక్వెన్సీ విల్ ఆల్వేస్ బి
less frequency. ఓకే. సో యాక్చువల్గా వైబ్రేషన్స్ అంటే యాక్చువల్గా ఫోర్స్డ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఐ మీన్ చిన్న ఇంకో టూ ప్రాబ్లం ఉంది. ఫోర్స్డ్ వైబ్రేషన్స్ ప్రజెంట్ అయితే ఎగ్జామ్ పరంగా అవసరం లేదు. నేను ఒక 2 వీడియోస్‌ల తర్వాత క్లాస్ తీసుకొని చెప్తాలే. అండ్ గేట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి వీటి మీద. ఓకేనా? సో ప్రజెంట్ అయితే మీరు ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్‌తో మీకు కరెక్ట్‌గా ప్రిపేర్ రాస్తే మీకు 40 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నేను రేపు వైబ్రేషన్స్ సమ్ చెప్పి అండ్ గైరోస్కోపిక్ కపుల్ జస్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు జాగ్రత్తగా నేర్చుకోండి మంచిగా. ఓకే. సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్.